శ్రావణ్ क्वार्टर्स में जाता है భారత ప్రభుత్వం సహకారంతో తిరుపతిలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు గాను తిరుపతిలోని సర్వే నంబర్ 589లో 19 ఎకరాల 20 సెంట్లు తిరుమల తిరుపతి దేవస్థానం స్థలాన్ని కౌలు ప్రతిపాదికపై కేటాయించేందుకు ఆమోదం. కౌలు అంటే లీజ్. చిత్తూరు జిల్లా రేణుగుంట మండలం గాజులమండ్యం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర మనకు ఉపయోగపడే సంస్థ కాబట్టి దానికి టైం లిమిట్ ఏమి ఉండదు. అది ఇంకా అభివృద్ధి చెందితే మన రాబోయే తరాల వాళ్ళకి ఇంకా మేలు జరుగుతుంది సైన్స్ రూపంలో. చిత్తూరు జిల్లా రేణుగుంట మండలం గాజులమండ్యం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయ రాజగోపురం నిర్మాణానికి 21,12,00,000 తిరుపతి తిరుమల భాగస్వామ్యం 25 లక్షలు ఇస్తున్నారు గాజులమండ్యంలో. తెలంగాణ ఖమ్మం జిల్లాలోని జమలాపురం సత్రం అభివృద్ధికి 28.75 లక్షలు మంజూరు ఆమోదం. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు మండలం కాగుపాడు గ్రామంలో వెలిసి ఉన్న పూర్ణాంబికేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి గ్రామస్తుల వాటా 30 లక్షలు కాగా టీటీడీ 37 లక్షలు మంజూరు ఆమోదం. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవం ఆర్చి వద్ద శ్రీవారి ఆలయ నిర్మాణానికి 29 లక్షలు మంజూరు. రేపు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నాం ఎస్వి యూనివర్సిటీలో. ఇంకా ఎక్కువైనా కూడా ఇబ్బంది లేదు. 29 లక్షలు దీనికి లిమిట్ ఏం లేదు. దేవుని పేరుతో ఉన్న యూనివర్సిటీ అది. నేను యువ గారికి చెప్తున్నాను 29 అవుద్దా 30 అవుద్దా బ్రహ్మాండమైన యూనివర్సిటీ. ఆయన పేరుతో ఒక దేవాలయం కట్టాలన్నది ఓకే. నిజామాబాద్ జిల్లాలో తొర్లికొండ గ్రామంలో వెలిసి ఉన్న శిలాతీర్థ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునరుద్ధరణకు 25 లక్షలు మంజూరు. 2017 మార్చి నెలకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన తలనీలాలు ఈ నెలలో వేలంలో లభించిన ఆదాయం 5.27 కోట్లు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సర్వదర్శనం భక్తులకు వేచి ఉండేందుకు వీలుగా నిర్మించనున్న కాంప్లెక్స్ కొరకు 2.52 కోట్లు మంజూరు. తిరుమలలోని 492 మంది పోర్టు కార్మికుల వేతనాలు పెంపుకు టీటీడీ బోర్డు ఆమోదం. పోర్టు కార్మికులకు ఒక్కరికి నెలకి 3,000 పెంపుతో పాటు గుర్తింపు కార్డులు ఇవ్వడం, శుభదం ప్రవేశ మార్గం ద్వారా దైవ దర్శనానికి అనుమతించడం, పోర్టు కార్మికులు వారి కుటుంబ సభ్యులకు టీటీడీ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యం కలిగించేందుకు ఆమోదం. శ్రీశైలం దేవస్థానం వద్ద 20 లక్షల టీటీడీ నిధులతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆమోదం. ఎన్నో కార్యక్రమాలని భక్తియుత కార్యక్రమాలని ప్రపంచం అంతా కూడా చేసేదానికి అవకాశం వచ్చింది. వీలున్నంత వరకు ఎక్కడ ఎవరు అడిగినా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తియుత కార్యక్రమాలకి ఉపయోగపడింది. భక్తులు విపరీతంగా వస్తున్నారు. ఇంకా కూడా పెరిగేటటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఈ పుణ్యక్షేత్రం ఇంకా కూడా దీనికి లిమిట్లెస్గా ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది.
అన్ని ఫెసిలిటీస్ కూడా ఇంకా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. దర్శనాన్ని కూడా సులభతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రులు కూడా టోల్ గేట్స్ ఓపెన్ చేయమని, ఎందుకంటే కింద నుంచే వీఐపీస్ వస్తే బాగుంటుందని మార్క్ చేశారు ఈఓ గారు. నీటి కొరత ఉంది పైన, అది చాలా అవసరమని స్థానికులు భావించారు. కాబట్టి కింద నుంచే సేవలకు వచ్చేదానికి అవకాశంగా ఉంటుందన్నటువంటి అది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ గేట్ల విషయం, ప్రతి విషయంలో భక్తుల కోరికలకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా నడపాలన్నది బ్రహ్మాండంగా జరిపేటువంటి అవకాశం మాకు సహకరించినటువంటి ముఖ్యంగా ఈఓ గారు కానీ, జేఈఓలు కానీ, అధికారులు కానీ ప్రతి ఒక్కరితో కలిసి పనిచేసేటటువంటి ఆలోచనతో దీన్ని పవిత్రమైన భావంతో ప్రశాంతంగా జరిపించామన్నటువంటి మాటని మీ ద్వారా భక్తకోటికి నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నా. తప్పకుండా తొందరలో మనం అందరం కలుసుకొని మేము చేసిన పనులని మీకు బోర్డు మెంబర్లు తెలియపరుస్తామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. ఓం నమో శ్రీనివాసాయ.